ఇంతేనగర్లో సేతు అనబడే ఒక యువకుడు పని దొరకడం లేదన్న దిగులుతో ఉన్నాడు. అలా ఒకరోజు అతను వెళుతున్నప్పుడు ఆ రాజ్యం యొక్క కోశాధికారి అతని స్నేహితుడు అటువైపుగా వెళుతున్నారు. నువ్వంటే రాజాకి చాలా ఇష్టం. ఖజానా కూడా చాలా నిండుగా ఉంది. నువ్వు జయించే రహస్యమేమిటి? మంచి వ్యాపార యుక్తి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదే. నీకర్థమయ్యేలా దీన్నెలా చెప్పాలి? ఆ చనిపోయిన ఎలుకను చూసావా? చూశాను. నేను నా మెదడును ఉపయోగించి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఆ చనిపోయిన ఎలుకతో నేను వ్యాపారం మొదలు పెట్టొచ్చు. చనిపోయిన ఎలకని బట్టి ఎలా? వాళ్లను వెంబడించిన సేతు వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ విన్నాడు. ఆయన ఆశ్చర్యంతో ఆ చనిపోయిన ఎలుకను చూశారు. ఆ రాజు కోశాధికారి ఏదో ఆలోచనలో చెప్పుంటారు. వాళ్ళ యొక్క ఆలోచన నేను తీసుకుంటాను. సేతు వెంటనే ఆ చనిపోయిన ఎలుకను తీసుకుని నడవడం ప్రారంభించాడు. అతనికి ఎదురుగా ఒక వ్యాపారి ఒక పిల్లితో వస్తున్నారు. హఠాత్తుగా ఆ పిల్లి అతని చేతిలో నుంచి జారిపోయింది. పిల్లి పిల్ల, పిల్లి పిల్ల, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ వ్యాపకుడు చనిపోయిన ఆ ఎలుకను చూశాకే తన పిల్లి దానికోసమే వెళ్ళిందని గ్రహించాడు. ఆ యువకుడి దగ్గరకొచ్చి, ఆ ఎలుకను నాకు నువ్వు అమ్ముతావా? దానికి నీకెంత కావాలో ఇస్తాను. ఇది కావాలా? ఆ వ్యాపారి ఒక పైసాను తీసి సేతుకి ఇచ్చారు. సేతు కూడా ఆ పైసాను తీసుకుని ఎలుకను ఇచ్చాడు. ఆ పైసాతో సేతు బయలుదేరాడు. ఆ ఒక్క పైసాతో ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాడు. నిర్ణయం తీసుకుని ఒక కొట్టుకు వెళ్ళి ఆ ఒక్క పైసాకి బెల్లం కొన్నాడు. ఒక కుండ మంచినీళ్లును ఈ బెల్లం తీసుకుని వెళతాను. వీటితో పాటు వెళ్ళ దాటడానికి చాలా మంచిది. అడవి నుంచి తిరిగి వచ్చే జనాలు ఖచ్చితంగా పువ్వులు పళ్ళు తీసుకొస్తారు. సేతు చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. మధ్యాహ్న వేళ వాళ్ల పనుల్ని పూర్తి చేసుకుని చాలామంది తిరిగి రావడం చూశాడు. సేతుకి కాస్త నమ్మకం కలిగింది. ఒక వయసు మళ్లిన పెద్దాయన అటువైపుగా వచ్చారు. ఇలా చూడండి, మీరు చాలా అలిసిపోయి ఉంటారు కదా. మీరు కాస్త బెల్లం తిని కాస్త మంచినీళ్ళు తాగితే మీ దాహం అలసట తీరుతుంది. నువ్వు 100 ఏళ్ళు వర్ధిల్లాలి. నేను నీకు రుణపడి ఉంటాను. కొన్ని పువ్వులు తీసుకో. నువ్వు రేపు కూడా ఇలాగే నీళ్లు తీసుకొస్తావా? తప్పకుండా. ఆ పెద్దాయన కొన్ని పువ్వులను అతనికిచ్చి బయలుదేరారు. అటువైపు వస్తున్న చాలామందికి సేతు నీళ్ళిచ్చాడు. దానికి వాళ్ళతనికి పువ్వులిచ్చారు. సాయంత్రం వేళ సేతు ఆ పువ్వుల్ని గుడికి తీసుకెళ్లి అమ్మడం మొదలుపెట్టాడు. పర్వాలేదు, ఈరోజు నేను 8 కాసులు సంపాదించాను. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను డబ్బు సంపాదించాను. సేతు ఇప్పుడు చాలా బెల్లాన్ని చాలా నీళ్లు తీసుకొచ్చాడు. అడవికి వెళ్లే మార్గంలో నిన్న కూర్చున్న అదే చోటుకి తీసుకొచ్చాడు. వెళుతున్న దారిలో కొంతమంది వ్యవసాయదారులు గడ్డి కోయడం చూశాడు. ఇక్కడ కూడా సాధన చేసి చూద్దాం. మీకు ఇక్కడ ఎవరికైనా దాహంగా ఉంటే నీళ్లు తాగండి. అవును తమ్ముడు, మేము దాహంగా ఉన్నాం. వాళ్ళందరూ సేతు దగ్గర నుంచి నీళ్లు తీసుకుని తాగారు. నీకేదైనా సహాయం కావాలంటే మాతో చెప్పు, మేము నీకు సహాయం చేస్తాం. చాలా కృతజ్ఞతలన్నయ్యా. అలాగే 1 నెల గడిచింది. ఒకరోజు సాయంత్రం ఆ యువకుడు ఇంటికి వెనుదిరిగాడు. అప్పుడు బలమైన గాలి వీచింది. తుఫాను రావడం వల్ల చెట్టు కొమ్మలు ఆకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సేతు ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే, చచ్చిపోయిన ఎలకని బట్టి సంపాదించుకున్నప్పుడు ఇరిగిపోయిన
కట్లు కొమ్ములు అమ్ముకుని బ్రతికాను. మరుసటి రోజు తోటమాలిని కలవడానికి వెళ్ళాడు. ఏం బాధపడుతున్నారు? ఏమైంది? తోటలో కొమ్మలన్నీ ఎలా పడిపోయి ఉన్నాయో చూసావా? మహారాజు గారు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చేలోపు నేను ఈ తోటను శుభ్రం చేయగలనో లేదో తెలియడం లేదు. బాధపడవద్దు. ఈ స్థలం శుభ్రం చేయడానికి నేను సహాయం చేస్తాను. అయినా బదులుకు ఆ ఇరిగిపోయిన చెట్టు కొమ్మలన్నీ నాకే ఇవ్వాలి. సంతోషంగా తీసుకో. సేతు కట్టెలనన్నిటినీ బండిలోకి ఎక్కించుకుని కుమ్మరివాడికి అన్నిటినీ అమ్మేశాడు. కుమ్మరివాడతనికి 100 రాగి కాసుల్ని ఇచ్చాడు. సేతు డబ్బుతో తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఒక గుర్రపు వ్యాపారి తన దగ్గరున్న 500 గుర్రాల్ని అమ్మబోతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ అన్ని గుర్రాలకి తినడానికి నా వల్ల గడ్డి ఏర్పాటు చేశానంటే దానివల్ల చాలా డబ్బు సంపాదించగలను. సేతు వెంటనే పొలానికి వెళ్ళాడు. ఏంటి తమ్ముడు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నాకు కొంచెం గడ్డి మూట కావాలి. తీసుకో అబ్బాయి, నీకెంత కావాలో అంత తీసుకో. ఒక్కో రైతు తమ దగ్గరున్న గడ్డిని కొంత ఇచ్చారు. సేతు 500 గడ్డి మోపుల్ని సేకరించి వాటిని బండిలోకెక్కించుకుని సంతకు బయలుదేరాడు. అక్కడ గుర్రపు వ్యాపారి గుర్రాల కోసం గడ్డిని వెతుకుతున్నాడు. గడ్డి మోపుతో సేతుని చూసిన వెంటనే సంతోషించాడు. సేతు ఆ గడ్డి మోపుల్ని 1000 రాగి కాసులకు అమ్మాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను 1000 రాగి నాణాలు సంపాదించాను. నేను ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం చేయబోతున్నా. వ్యాపారం చేయడానికి నా వద్ద డబ్బు ఉంది. కొద్ది రోజుల తర్వాత ఒక వ్యాపకుడి ఓడ ఆ ఊరికి వస్తున్నట్టు విన్నాడు. ఓ, ఒక వ్యాపారి ఓడ వస్తుందా? నేను కొత్త బట్టలు వేసుకుని ఆ ఓడ నుంచి వచ్చే వ్యాపారిని చూస్తాను. సేతు మంచి దుస్తుల్ని ధరించి అద్దెకు బండిని తీసుకుని వెళ్ళాడు. బండిని ఆపేసి అతనక్కడికి వెళ్ళాడు. ఆ ఓడ అక్కడికి వచ్చి చేరుకుంది. రండి వ్యాపారి, రండి, ఇక్కడికి రండి. మీ దగ్గరున్న అన్ని సామానును నేను కొనాలని ఇక్కడికి వచ్చాను. సేతు పలికిన ఆహ్వానం ఆ వ్యాపకుడికి నచ్చింది. అతని దగ్గరున్న వస్తువులన్నిటినీ అమ్మడానికి ఒప్పుకున్నాడు. నాకు కొంచెం సమయం కావాలి. ఎందుకంటే ఇవన్నీ కొనాలంటే చాలా ఎక్కువ డబ్బుతో పని ఉంది. అందువల్ల కొన్ని రోజులు మీరు ఎదురు చూడాలి. అంతవరకు ముందుగా ఈ డబ్బును మీరు ఉంచుకోండి. వ్యాపకుడు కూడా తనకి కొద్ది రోజులు అవకాశమిచ్చాడు. సేతు అక్కడికి కొద్ది దూరంలో ఒక కొట్టు ప్రారంభించాడు. కాసేపట్లో అక్కడికి చాలామంది వ్యాపారులు వచ్చి చేరుకున్నారు. ఓడ వ్యాపకుడి దగ్గర వాళ్ళు వస్తువులు కొంటామన్నారు. కాని ముందే సేతు అన్నిటినీ కొనేశాడన్న విషయం తెలుసుకుంటారు. వ్యాపారులు వెంటనే సేతు దగ్గరికి వచ్చి, ఆ ఓడలో ఉన్న సరుకు మొత్తం మేము కొనుక్కుంటాం. దానికి బదులుగా మేము నీకు 1,00,000 బంగారు కాసుల్నిస్తాం. సేతు వెంటనే దానికి ఒప్పుకుని 1,00,000 బంగారు కాసుల్ని తీసుకున్నాడు. ఓడలో వచ్చిన వ్యాపకుడికి ఇవ్వాల్సింది ఇచ్చేసి సరుకును ఆ వ్యాపారులకు ఇచ్చేశాడు. ఇప్పుడు నేను చాలా గొప్ప డబ్బు గలవాణ్ణి. సేతు ఆ బంగారపు కాసులతో ఇంటికి వెనుదిరిగాడు. దారి మొత్తం కోశాధికారి గురించి అతని సలహాల గురించి ఆలోచించాడు. ఆ కోశాధికారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. కొన్ని రోజుల తర్వాత కోశాధికారి ఇంటికి వెళ్ళాడు. అయ్యా, మీరు చెప్పిన ఆ ఆలోచన ప్రకారం నేను చాలా డబ్బు సంపాదించాను. అదే 4 నెలలలో. అందువల్ల మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. మీకు ఇవ్వడానికి ఒక బహుమతి తీసుకొచ్చాను. సేతు ఒక బంగారపు ఎలుకను ఆయనకు ఇచ్చారు. నన్ను క్షమించబ్బాయి, ఇంతకుముందు నేనెప్పుడు నిన్ను చూడలేదు. నేనెప్పుడు నీకు ఆలోచన చెప్పాను? నాకు నీ మొహం కూడా గుర్తులేదు. నువ్వు నన్ను ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నావనిపిస్తోంది. కాదయ్యా,
మీ యొక్క ఆలోచన వల్ల నేనింత డబ్బు సంపాదించడానికి మీ మాటే కారణం. సేతు కథ మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. చనిపోయిన ఎలుక దగ్గర నుంచి ప్రారంభించాడు. నువ్వు చాలా తెలివిగలవాడిగా ఉన్నావు. నీ కఠినమైన శ్రమను, నీ ప్రతిభను చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యాను. నీకు నా శుభాకాంక్షలు. కొన్ని నెలలు గడిచాక ఆ కోశాధికారి కూతుర్ని సేతు పెళ్లి చేసుకున్నాడు. సేతు, ఇక నుంచి మా అమ్మాయి, నా ఆస్తులు మొత్తం నీకే సొంతం. సంతోషంగా ఉండు. నువ్వు రెండింటినీ బాగా చూసుకుంటావని నాకు ఎంతో నమ్మకం ఉంది. ఆ రోజు నుంచి సేతు జీవితం సంతోషంగా మారిపోయింది.